వెల్కమ్ టు టీవీ11. నా పేరు సయ్యద్ హబీబ్. వివరాలు వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. మహారాష్ట్ర నాందేడ్ లో 11 స్థానానికి ఎంఐఎం కార్పొరేట్లు విజయం. సంబరాలు జరిపించుకుంటున్న హైదరాబాద్ ఎంఐఎం పార్టీ కేంద్రాలయంలో గత 4 నెలల నుంచి అంగన్వాడీ టీచర్లకి జీతాలు రాలేకుండా, పెంచిన జీతము 10 నెలల నుంచి రాలేకుండా పెద్ద ఎత్తున కూడా స్టేట్ హోమ్ డైరెక్టర్ ఆఫీస్ వద్ద వేలాది టీచర్ల ఆందోళన. వివరాలు వస్తే మహారాష్ట్ర నాందేడ్ లోని ఫస్ట్ టైం పోటీ చేసిన ఎంఐఎం పార్టీకి 11 స్థానంలో విజయవంతమైంది. ముఖ్యంగా చూస్తే ఎన్సీపీ కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టున్న మహారాష్ట్ర నాందేడ్ ఇప్పుడు ఎంఐఎం అక్కడ తన సత్తా చూపించేసింది. ఎంఐఎం 11 స్థానం వచ్చిన తర్వాత ఎన్సీపీ మరి కాంగ్రెస్ ని దుమ్ము లేపింది. ఎంఐఎం పార్టీ 11 స్థానం నుంచి విజయవంతమై దుమ్ము లేపింది. అలాగే ఎన్సీపీ మరి కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం పార్టీ నాందేడ్ లో చుక్కలు చూపించింది. మహారాష్ట్రలోని రాష్ట్రంలో కేంద్రం ప్రభుత్వం కాంగ్రెస్ మరి ఎన్సీపీకి ఎంఐఎం పార్టీ చుక్కలు చూపించేసింది. 11 స్థానంలో భారీ మెజార్టీతో విజయవంతం. అలాగే ఇండిపెండెంట్ నుంచి ఇద్దరు పోటీ చేసి ఎంఐఎం లో అలయన్స్ అయిపోయారు. ముఖ్యంగా 13 కార్పొరేట్లు ఎంఐఎం ఉండే వల్ల మహారాష్ట్ర నాందేడ్ లో ఎంఐఎం పార్టీకి గట్టి బలమైపోయింది. దీంతో హైదరాబాద్ దారుసలాంలోని ఎంఐఎం పార్టీ కేంద్రాలయంలో వేలాది ఎంఐఎం కార్యకర్తలతో పాటు ఎమ్మెల్యేలు మరి ఎమ్మెల్సీలు కార్పొరేటర్లు ఎంఐఎం కార్యకర్తలు సంబరాలు జరిపించుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా చిందులేసుకుంటా స్వీట్ పంచుకున్నారు. మహారాష్ట్ర నాందేడ్ లో జరిగిన మున్సిపల్ ఎన్నికలలో ఎంఐఎం 11 స్థానాల్లో విజయం సాధించింది. మరో 2 స్థానాల్లో ఎంఐఎం బలపరిచిన 2 ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 40 స్థానాలు దక్కాయి. ఎన్సీపీ 10 స్థానాలతో సరిపెట్టుకుంది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ నాందేడ్ లో విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారం చేశారు. ప్రజలు ఎంఐఎం పార్టీ పట్ల విశ్వసనీయత చూపారని ఓవైసీ అన్నారు. నాందేడ్ మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం సాధించిన గెలుపుతో పార్టీ కార్యకర్తల్లో ఆనందం వెల్లివిరిసింది. దారుసలాంలోని ఎంఐఎం పార్టీ కార్యాలయంలో విజయోత్సవాన్ని జరుపుకున్నారు. బాణాసంచా కాల్చి పరస్పరం మిఠాయిలు పంచుకున్నారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి ఎంఐఎం కృషి చేస్తుందని పార్టీ అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఓవైసీను పూలదండలతో కార్యకర్తలు సత్కరించారు. చంద్రాయన్గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కూడా ఈ విజయోత్సవాల్లో పాల్గొన్నారు. పార్టీ కార్యాలయం వాయిద్యాలతో హోరెత్తింది. కార్యకర్తలు ఆనందంతో చిందులు వేశారు. పార్టీ విజయంతో నగరంలోని ఎంఐఎం కార్యకర్తలు కూడా సంబరాలు జరుపుకున్నారు. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ యూసఫ్గూడ డివిజన్ అధ్యక్షులు మీర్ జఫర్ అలీ, ఎంఐఎం యువనేత నవీన్ కుమార్ యాదవ్ తదితరులు అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీలకు అభినందనలు తెలియజేశారు. టీవీ11 బ్యూరో, హైదరాబాద్. అంగన్వాడీ టీచర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. గత 10 నెలల నుంచి అంగన్వాడీ టీచర్లకి జీతాలు పెంచిన తర్వాత కూడా ప్రభుత్వం ఇప్పుడు దాకా జీతాలు అందించట్లేదని అంగన్వాడీ టీచర్లు మండిపడుతున్నారు.
అది ఇలా ఉంటే 4 నెలల నుంచి ఇచ్చే జీతాలు కూడా ఇవ్వలేకుండా ప్రభుత్వం పట్టించుకుంటలేదని అంగన్వాడీ టీచర్ పెద్ద ఎత్తున యూసుఫ్గూడలోని స్టేట్ హోమ్ డైరెక్టర్ ఆఫీస్ ముందు 3 గంటల దాకా ఆందోళన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు పట్టించుకోలే. ఈ రోజు వస్తున్నా మీకోసం అని పెద్ద ఎత్తున తిరుగుతున్నాడు. కానీ ముఖ్య విషయం చూస్తే కాంగ్రెస్ పార్టీ మాత్రం పట్టించుకుంటలేదని అంగన్వాడీ టీచర్లు మండిపడ్డారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కూడా అంగన్వాడీ టీచర్ కి సరైన టైంకి జీతం ఇవ్వకుంటే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పరిస్థితి కూడా తెలుగుదేశం లాగా ఉంటుందని అంగన్వాడీ టీచర్లు మండిపడ్డారు. అంగన్వాడీలకు పెండింగ్ జీతాలను ఇతర అలవెన్సుల బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ యూసఫ్గూడ ఐసీడీఎస్ డైరెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసింది. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 13 ప్రాజెక్టులున్నాయని, అన్ని చోట్ల నెలలు సంవత్సరాల తరబడి ఏరియర్స్ జీతాలు పెండింగ్ లో ఉన్నాయని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి రోజా, రంగారెడ్డి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె నరసింహ, పి జయలక్ష్మి మాట్లాడుతూ అన్నారు. 2011లో వేతనాలు పెంచితే 18 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పూర్తిగా బకాయిలు చెల్లించకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. అలాగే రిటైర్మెంట్ ప్రయోజనాలను అందించాలని, వర్కర్ కి 10,000, హెల్పర్లకి 5,000 వేతనం నిర్ణయించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. అధికారులు తక్షణం స్పందించి తగు చర్యలను తీసుకోవాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. అంతగా నిలుస్తారు కాబట్టి అలాంటి వాళ్ళందరినీ నువ్వు వెనక వేసుకొని వస్తావు. పేదల దగ్గర ఏముంది? ఓటు వచ్చిన రోజు 500, 1000 రూపాయలు ఇచ్చిస్తే ఆ రోజు ఓటు వేసేస్తారు, గడిచిపోయాయి. నాకు రావాల్సిన ఓట్లు ఎలాగైనా ఈ జనాన్ని మాయ చేసి మోసం చేసి నేను ఓట్లు దండుకోగలను. అవి దండుకోవడానికి అవసరమైనవన్నీ వాళ్ళు ఇస్తారు కాబట్టి ఆ పక్షాన్ని నేను ఉంటాను అన్నట్టుగా ఈ రోజు పాలకుల పరిస్థితి ఉంది. మాకున్నటువంటి ఒకే ఒక ఆయుధం ఐక్యంగా పోరాటం. ఆ పోరాటాన్ని, ఆ ఆయుధాన్ని వదులుకోవడానికి ఈ రోజు అంగన్వాడీ ఉద్యోగులు ఎవరు సిద్ధంగా లేరు. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. మా హక్కులు పరిరక్షించుకోవడం కోసం, మా సమస్యలు పరిష్కరించుకోవడం కోసం మేము బ్రతికున్నంత కాలం పోరాటం చేస్తామని చెప్పేసి ఈ రోజు అంగన్వాడీ ఉద్యోగులు పెండింగ్ లో ఉన్న ఏరియాస్ అధికారం మండి వైఖరి, అధికారం మండి వైఖరి. జిందాబాద్ సిఐటియు. ప్రతి నెల 5వ తారీఖు వరకు వేతనాలను, ప్రతి నెల 5వ తారీఖు వరకు వేతనాలను. హలో వాలేకుమ్ సలాం. జిందాబాద్ సిఐటియు. धरना में हो सकता है, फ्री होकर आपको फोन వెంటనే నశించాలి అధికారుల మొండి వైఖరి, నశించాలి అధికారుల మొండి వైఖరి. జిందాబాద్ సిఐటియు. జిందాబాద్ సిఐటియు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా, అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా. పెండింగ్ లో ఉన్న ఏరియాస్ ను, పెండింగ్ లో ఉన్న ఏరియాస్ సిఐటియు. మీరు వస్తారా? మీరు వస్తారా? మీరు వస్తారా? మీరు వస్తారా? మీరు వస్తారా? పెండింగ్ లో ఉన్న ఏరియాస్ ను, పెండింగ్ లో ఉన్న ఏరియాస్ ను. మీరు వస్తారా? మీరు వస్తారా? దయచేసి పోలీస్ అధికారులు కూడా మాకు సహకరించాలి. మాకు ప్రతి నెల జీతాలు కానీ లేకపోతే సరిపడా రాకలే మేము ఇక్కడికి రావడం జరిగింది. రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాలో ఉన్న అంగన్వాడీ ఈ రోజు అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోసం యూసఫ్గూడలో ఉన్న స్టేట్ హోమ్, ఐసీడీఎస్ స్టేట్ హోమ్ ముందు అంగన్వాడీల ధర్నా జరుగుతుంది. అంగన్వాడీలకు గత 14 నెలల నుండి పెంచిన జీతాలు పెండింగ్ లో ఉన్నాయి. అట్లాగే ప్రతి నెల ఇచ్చే జీతాలు కూడా 4 నెలల నుండి పెండింగ్ లో ఉన్నాయి.
అసలే ధరలు ఒక పక్కన ఆకాశాన్ని అంటుతుంటే ప్రతి నెల వచ్చే జీతాలు కూడా రాక వర్కర్లందరూ అప్పుల పాలు అవుతున్నారు. దీంతో పాటు గ్యాస్ కూడా అంగన్వాడీ కేంద్రాలకు పరిమితి అనేది లేకుండా ఎన్ని అవసరమైతే అన్ని గ్యాస్ సౌకర్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే సూపర్వైజర్ అంగన్వాడీ వర్కర్లు ఎవరైతే ఉన్నారో సూపర్వైజర్ ప్రమోషన్ కోసం ఎగ్జామ్స్ వెంబడే నిర్వహించాలని, అట్లాగే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అంగన్వాడీలకు 10,000 రూపాయల కనీస వేతనాన్ని అమలు చేయాలనేసి నిర్ణయించాలనేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు ప్రధానంగా ఈ పెండింగ్ జీతాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద వెంటనే సమస్యను పరిష్కరించేదాకా మేము ఇక్కడే ఉంటామని తెలియజేస్తాం. రంగారెడ్డి, మెదక్, హైదరాబాద్ 3 జిల్లాల వాళ్ళే ఇక్కడికి రావడం జరిగింది. ఇతర జిల్లాల వాళ్ళు ఎక్కడికక్కడ కలెక్టర్ ఆఫీసుల దగ్గర, పీడీ ఆఫీసుల ముందు ధర్నాలు చేయడం జరుగుతుంది. ఈ రోజు ధర్నా చేయడానికి ముఖ్యమైన కారణం పెంచిన జీతాలు పెండింగ్ ఉండడం. ప్రతి నెల ఇచ్చే నెలల నుండి పెంచిన జీతాలు పెండింగ్ ఉన్నాయి. 4 నెలల నుండి ప్రతి నెల ఇచ్చే జీతాలు పెండింగ్ ఉన్నాయి. ప్రధానంగా ఈ సమస్య కోసమే ఈ రోజు ధర్నా చేస్తున్నాం. నా పేరు బి జయలక్ష్మి, రంగారెడ్డి జిల్లా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 1 సంవత్సర కాలం నుండి అంగన్వాడీలకు ప్రతి నెల జీతాలు ఇవ్వకుండా హామీలతోనే మోసం చేస్తుంది. ఈ ప్రభుత్వానికి మేము ఒకటే చెప్పదలిచాం. గతంలో చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చి హామీలు అమలు చేయక ఈ రోజు నన్ను నమ్మండి అని పాదయాత్ర చేసి ఏ విధంగా చేస్తున్నాడో, అతనికి ఏ విధంగా గతి పట్టిందో ఈ రాబోయే కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఆ విధమైన గతి పట్టేదాకా అంగన్వాడీ వాళ్ళందరూ సిద్దమవుతారని తెలియజేస్తున్నారు. ఉద్యోగులుగా అంగన్వాడీ వాళ్ళ ఐక్యత, అంగన్వాడీ వాళ్ళ ఐక్యత, అంగన్వాడీ ప్రభుత్వ ఉద్యోగులుగా, అంగన్వాడీ ప్రభుత్వ ఉద్యోగులుగా రాకలే మేము ఇక్కడికి రావడం జరిగింది. దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ మాకు సహకరించాలని కోరుతున్నాం. అధికారం నుండి వైఖరి TV11 బ్యూరో, హైదరాబాద్. బీసీఎస్సీ విద్యార్థులకి హాస్టల్లో సరైన సమయంలో అన్నం దొరకలేకుండా విద్యార్థులు నానా ఇబ్బంది పడుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావుతో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున బీసీఎస్సీ డైరెక్టర్ ఆఫీస్ ముందు ఆందోళన చేశారు. గ్యాస్ రేట్ పెరిగే వల్ల, సబ్సిడీల వల్ల విద్యార్థులు తినడానికి తిండి లేకుండా చదువు కోసం ఇబ్బంది పడుతున్నారు. చివరిగా డబ్బులు పెట్టి తిందామంటే కూడా తినలేకుండా పరిస్థితి ఉంది. ప్రభుత్వం తొందరలోనే బీసీఎస్సీ హాస్టల్లో సుమారు 10 లక్షల విద్యార్థులు చదువుకుంటున్నారు. సరైన అక్కడ ఏర్పాట్లు లేవు అని హరీష్ రావు అధికారులపై, ప్రభుత్వంపై మండిపడ్డారు. బీసీఎస్సీ విద్యార్థుల హాస్టల్లో ఇప్పుడు సరిగ్గా తినడానికి తిండి కూడా లేదు. గ్యాస్ రేట్ పెంచే వల్ల చివరిగా ఇడ్లీ తినాలంటే కూడా 18 రూపాయలు ఉందని హరీష్ రావు అన్నారు. జీవ వైవిధ్య సదస్సులో పాల్గొన్న ప్రధానమంత్రి మనుషులను వదిలేసి మూగజీవాలపై కపట ప్రేమ చూపిస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. పేదరికంలో పుట్టిన పాపానికి హాస్టల్లోని పేద విద్యార్థులు అర్ధ ఆకలితోనే రోజులు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేద విద్యార్థుల హాస్టల్ మెస్ ఛార్జీలను పెంచాలని, గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీని కొనసాగించాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు మాసప్ ట్యాంక్ ప్రధాన కూడలి వద్ద బైఠాయించి ధర్నా చేశారు. 6 ఏళ్లలో ముడి సరుకుల ధరలు రెట్టింపయ్యాయని, ఇంకా పాత ఛార్జీలు వర్తింపజేస్తుండడం ఏంటని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. హాస్టల్ మరమ్మతుల కోసం విడుదల చేసిన నిధుల్లో కూడా అసమానతను పాటిస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. జీవ వైవిధ్య సదస్సులో పాల్గొన్న ప్రధానమంత్రి మూగజీవాలపై చూపిస్తున్న ప్రేమ మనుషులపై ఎందుకు చూపలేకపోతున్నారని ప్రశ్నించారు. కొనసాగించాలని ఈ సంక్షేమ భవన్ ముందు ధర్నా కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. హామీ ఇవ్వండి, హామీ ఇచ్చే వరకు కూడా మేము ప్రజాస్వామ్య బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్లు బయటకు వెళ్లినారు. సోషల్ వెల్ఫేర్ కమిషనర్ గారిని కలిసి చెప్పొచ్చాం. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ విద్యార్థి విభాగ అధ్యక్ష కార్యదర్శులు వై శ్రీనివాస్, యాదవ్ కిషోర్, టీఆర్ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు సామేల్, మహిళా విభాగ అధ్యక్షురాలు ఉమా, మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, మైనారిటీ విభాగ అధ్యక్షుడు మహమ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు. మాసప్ ట్యాంక్ వద్ద ట్రాఫిక్ జామ్ కావడంతో ఎమ్మెల్యేలతో పాటు ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. TV11 బ్యూరో, హైదరాబాద్.
ఇది ఈ రోజు వార్తలు. చూస్తున్న మిగతా వార్తల కోసం ప్రపంచం ఏ కోణం నుంచి కూడా యూట్యూబ్ లోనే చూస్తున్న టీవీ 11 న్యూస్ తిరిగి కలుస్తుంది.